వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఇవాళ హేమ హంగామాలో ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే మన కీర్తి సురేష్ అండ్ సుహాస్ ఫిలిం సంబంధించినటువంటి ఉప్పు కప్పు రంబు జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతుందని చెప్పాలి. ఎందుకురా జెట్ స్పీడ్ అంటే మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో సుహాస్ చూసింగ్ చాలా చాలా మంచి మంచి సినిమాలు ఇప్పుడున్న యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు తన సినిమాలు సెలెక్టివ్ గా చూస్ చేసుకోవడం, అందులో 2 బ్లాక్ బస్టర్ హిట్లు అవడం కూడా జరిగింది. అండ్ మనం సినిమాలు చూసుకుంటే మన సుహాస్వి అంబాజీపేట బ్యాండ్ గాని లేదంటే ఇంకొకటి లైక్ ఫేసెస్ కనపడకుండా వచ్చినటువంటి సినిమా కానీ లేదంటే శ్రీరంగ నీతులు కానీ, సో ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ జోనర్ లో తనకంటూ తన డిఫరెంట్ చూసింగే ఆడియన్స్ ని పుల్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. మరి అలాంటి ఒక డిఫరెంట్ కథలోనే ఉప్పు కప్పురము అనే కథలతోటి కీర్తి సురేష్ అండ్ సుహాస్ వర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. సినిమా షూటింగ్ అయిపోయిందంట. ఇది జెట్ స్పీడ్ లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడైపోయింది అన్నట్టుంది. ఇది సినిమా షూటింగ్ అయిపోయిందని సుహాస్ పోస్ట్ పెట్టగానే, కానీ ఇద్దరికి తెలియదు వీళ్ళిద్దరు మెయిన్ లీడ్ గా చేస్తున్నారా లేదంటే సినిమాలో ఒక క్యారెక్టర్స్ కింద ప్లే చేస్తున్నారా, ఇవన్నీ తెలియాలంటే ఇంకాస్త టైం అయితే పట్టుద్ది అనమాట. మొత్తానికి కొన్ని ఫొటోస్ అయితే సుహాస్ షేర్ చేసుకోవడం జరిగింది తన ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు అవి తెగ వైరల్ అయిపోతున్నాయి. చాలా ఫ్రెండ్లీగా మన కీర్తి సురేష్ సుహాస్ ని హగ్ చేసుకున్న ఫొటోస్ కానీ, మూవీ టీమ్ తో కానీ, సుహాస్ కీర్తి సురేష్ తో వర్క్ చేయడం చాలా బాగుందని చెప్పడం కానీ, ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా వైరల్ అయిపోతున్నాయి. ఎంత మందికి సుహాస్ సినిమాలంటే ఇష్టం? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏ సినిమా ఇష్టమో కూడా తెలియజేయండి, దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది పీపుల్ వాచింగ్ మై వీడియోస్ అని చెప్పేసి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ముందు చాలా ఇస్తూనే ఉంటాను. ఎంతమంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫర్ ఉప్పు కప్పు రంబు? లెట్ మీ నో ఇన్ ద లైక్ కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా